హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ముందుగా కర్వ్డ్ రూఫ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఇంకొక రూమ్ అయితే క్రియేట్ చేస్తాను. ఇటు సైడ్ ఈ వాలే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ సిమిలర్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ ఫ్రంట్కి ఒక రూమ్ అయితే క్రియేట్ చేస్తాను. అది కూడా చాలా చిన్న రూమ్ అయితే క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఎస్కేప్. సో ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ ఒక రూమ్ అయితే వచ్చింది. సో 3Dలో పెట్టుకొని చూసినట్లయితే ఇలాగ ఒక రూమ్ అయితే వచ్చింది. అయితే ఇది మీకు అప్ టు ఇక్కడ దాకా కావాలంటే ఇలాగే ఉంచవచ్చు, లేకపోతే దీని హైట్ తగ్గించుకోవచ్చు. సో చూడండి ఈ వాల్, అలాగే ఈ వాల్, అలాగే ఈ వాల్, ఈ 3 వాల్స్ కూడా నాకు అప్ టు సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటే చాలు, లేదా ఫస్ట్ ఫ్లోర్ మీ ఇష్టం. నేను సెకండ్ ఫ్లోర్ వరకు అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగ కర్వ్డ్ రూఫ్తో దీన్ని క్లోజ్ చేయాలంటే చేయొచ్చు. సో చూడండి నేను దీన్ని ఇంకొంచెం తగ్గించేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటే చాలు నాకు ఇది. ఇప్పుడు చూడడానికి కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అదే ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే కొంచెం నీట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఇచ్చాను. సో చూడడానికి కూడా బాగుంది అన్నట్టు ఇక్కడైతే. సో ఇప్పుడు దీనికి కర్వ్డ్ రూఫ్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇటు సైడ్ డైరెక్షన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా రూఫ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసాం, మనం ఆ ఫ్లోర్ అనేది మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నాం. అంటే టాప్లో మనం రూఫ్ క్రియేట్ చేయాలంటే టాప్ ఫ్లోర్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేసి ఆ తర్వాత దానికి ఇక్కడ రూఫ్ అయితే క్రియేట్ చేసాం. కానీ ప్రజెంట్ ఇక్కడ మనం దీనికి సో కర్వ్డ్ రూఫ్ కావాలి అంటే ఇలాగ టాప్ వ్యూ కాకుండా, అంటే ఇక్కడ ఫ్లోర్ యాక్టివేట్ చేయడం కాకుండా మనం డైరెక్షన్ అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇట్ సైడ్ అయితే ఈ పర్టికులర్ ఎలివేషన్ ఉందో సో దీన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఈ ఎలివేషన్ యాక్టివేట్ చేసి జూమ్ ఇన్ చేసుకొని ఈ వాల్ని రిఫరెన్స్గా తీసుకొని దీని మీద డ్రా చేస్తాం చూడండి. అంటే సో ప్రీవియస్గా టాప్ వ్యూలో నుంచి రూఫ్ క్రియేట్ చేసాం, ఇప్పుడు సైడ్ వ్యూ నుంచి మనం క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. అంటే కర్వ్డ్ రూఫ్స్ క్రియేట్ చేయాలి అంటే ఎలివేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా సెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా కూడా కర్వ్డ్ రూఫ్స్ మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ రూఫ్ ని క్రియేట్ చేయాలి అంటే ప్రీవియస్గా ఈ రూఫ్ బై ఫుట్ ప్రింట్ అనే టైప్ ని అయితే యూజ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇక్కడ రూఫ్ బై ఎక్స్ట్రూషన్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ రూఫ్ బై ఎక్స్ట్రూషన్ అనే దాన్ని యూజ్ చేసి ఈజీగా ఈ ఎలివేషన్ వ్యూ నుంచి మనం రూఫ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. సో అయితే చూడండి ఇక్కడ నేను సో బిల్డ్ ప్యానల్లో రూఫ్ అనే ఆప్షన్స్ లోంచి ఇక్కడ సెకండ్ వన్ రూఫ్ బై ఎక్స్ట్రూషన్ అనే టైప్ అయితే పిక్ చేసుకున్నాను. ఇది పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగ ఒక విండో అయితే వస్తుంది. ఈ విండోలో పిక్ ఏ ప్లేన్ అనే టైప్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లేన్ అయితే అడుగుతుంది. ప్లేన్ అంటే మనం ఇక్కడ వాల్ కి సంబంధించిన ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి నేను ఇక్కడ ఈ వాల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ లెవెల్ అయితే అడుగుతుంది. ఇది సో రెఫరెన్స్ కోసం అంతే. సో ఇది రెఫరెన్స్ కోసం అంటే మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది ఇక్కడ హైలైట్ అవుతుంది. నేను ఫస్ట్ ఫ్లోర్ అని తీసుకున్నా కాబట్టి చూడండి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతుంది. సో మిగిలిన ఏ లెవెల్ కూడా ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. సో అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇలాగ హైలైట్ అవుతుంది కదా, ఈ రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో చూడండి నాకు కర్వ్డ్ రూఫ్ కావాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఎండ్ రేడియస్ టైప్ అనే ఆర్క్ టైప్ ని పిక్ చేసుకొని ఈ స్టార్ట్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్గా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ షేప్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ఎస్కేప్ ప్రెస్ చేసి సో టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే సో చూడండి ఈ రూఫ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు 3D వ్యూలో పెట్టుకొని చూసినట్లయితే సో చూడండి ఇక్కడ సో రూఫ్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ రూఫ్ అనేది ఇక్కడి నుంచి క్రియేట్ అయ్యి ఇటువైపు ఈ చివరి వరకు వచ్చేసింది. సో ఇది ఇలాగ ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు, ఈ వాల్ దగ్గరికి ఫినిష్ అయిపోతే సరిపోతుంది. సో దానివల్ల మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రూఫ్కి సంబంధించిన ఇట్ సైడ్ని ఈ ఫేస్ని ఈ వాల్కి అయితే జాయిన్ చేసేయాలి. అలా జాయిన్ చేసేసినట్లయితే సో పర్ఫెక్ట్గా ఇది ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా ఏం రాదన్నట్టు. ఇప్పుడైతే ఈ లోపల రూమ్లో కూడా మనకి రూఫ్ అయితే కనపడుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఈ మాడిఫై ప్యానల్లో ఉండే జాయిన్ అన్జాయిన్ రూఫ్ అనే దాన్ని ఇక్కడ పిక్ చేసుకోవాలి. జామెట్రీ ప్యానల్లో జాయిన్ అన్జాయిన్ అనే టూల్ ఉంటుంది. ఆ టూల్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఈ రూఫ్కి సంబంధించిన ఎడ్జ్ అయితే అడుగుతుంది. ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ ఆ ఎడ్జ్ అనేది ఏ ఫేస్కి అటాచ్ అవ్వాలో ఆ ఫేస్ అయితే అడుగుతుంది. ఆ ఫేస్ మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో చూడండి ఇందాక అక్కడ నేను ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఈ వాల్కి సంబంధించిన ఫేస్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడికే ఫినిష్ అయిపోయింది. ఇటు సైడ్ ఇంకా రాలేదన్నట్టు, ఇక్కడ జస్ట్ డైమెన్షన్స్ అయితే చూపిస్తుంది అంతేగాని సో ఇది ఇక్కడికే ఫినిష్ అయిపోయింది. సో ఈ విధంగా కర్వ్డ్ రూఫ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇలాంటి గ్యాప్స్ ఏదన్నా ఉంటే ఈ వాల్ సెలెక్ట్ చేసుకొని
అటాచ్ టాప్ బేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ టాప్లోనే రూఫ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో చూడండి ఆ షేప్లోనే ఈ వాల్ కూడా ఎక్స్టెండ్ అయ్యి ఆ రూఫ్కి అటాచ్ అయిపోతుంది. సో ఇలాగ ఈజీగా కర్వ్డ్ రూఫ్ని క్రియేట్ చేసి ఆ రూఫ్కి వాల్ని అటాచ్ చేయొచ్చు. అలాగే ఈ కర్వ్డ్ రూఫ్ లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఇంకొక వాల్కి ఇలాగ అటాచ్ చేయొచ్చు నీట్గా. సో అయితే చూడండి ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా ఇంకొక డిజైన్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఆ క్రియేట్ చేసిన డిజైన్కి మనం 2 సపరేట్ రూఫ్స్ని ఒక రూఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలనే చూద్దాం. సో చూడండి అయితే ఇక్కడ మళ్ళీ నేను ఆర్కిటెక్చర్లోకి వచ్చేసి ఇక్కడ వాల్ అనేది సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ టైప్ అయితే తీసుకున్న తర్వాత రెక్టాంగిల్లో షేప్ అయితే డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇంకా నాకు ఇంకొక చిన్న రూమ్ లాగా రావాలి ఇక్కడ ఫ్రంట్. సో దానికోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగ డ్రా చేశాను. సో ఇక్కడ చూపిస్తుంది అయితే వాల్ అనేది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిందని. అలాగే ఓవర్లాప్ అయిన వాల్స్ మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇటు సైడ్ దీని గ్యాప్ 29 ఫీట్స్ కన్నా ఎక్కువ ఉంది. నేను 30 ఫీట్స్ తీసుకుంటున్నాను. సో మీరు ఎంతైనా తీసుకోండి మీ రిక్వైర్మెంట్. నేను జస్ట్ ఇక్కడ రఫ్గా చూపించడం కోసం ఇలాగ తీసుకుంటున్నాను అన్నట్టు. డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నాం. సో ఇలాగ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో ఫస్ట్ ఈ రూమ్కు మాత్రమే స్లోప్డ్ రూఫ్ అయితే క్రియేట్ చేస్తాను. సో అలా క్రియేట్ చేయాలంటే బిల్డ్ ప్యానల్లో ఉండే రూఫ్స్లో నుంచి ఫస్ట్ టైప్ రూఫ్ బై ఫుట్ ప్రింట్ అనే టైప్ని అయితే పిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ ఫ్లోర్లో రూఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లోర్ అయితే పిక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అని తీసేసుకొని ఎస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా టైప్స్లో నుంచి పిక్ వాల్స్ అనే టైప్ని పిక్ చేసుకొని ఇక్కడ షేప్ అయితే డ్రా చేస్తాను. చూడండి జస్ట్ నేను పిక్ చేసుకుంటున్నాను, మీరు డ్రా చేసుకోవచ్చు కూడా డైరెక్ట్గా. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్కేప్ అనే ప్రెస్ చేశాను. సో ఇలా ఎస్కేప్ ప్రెస్ చేయడం వలన ఈ డ్రా టైప్లో మనం ఏదైతే టూల్ యాక్టివేట్ చేస్తున్నామో అది డీయాక్టివేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ లైన్కి అలాగే ఈ లైన్కి స్లోప్ అయితే డీయాక్టివేట్ చేస్తాను. నేను కంట్రోల్ పట్టుకొని ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత డిఫైన్స్ స్లోప్ అనేదాన్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది కనుక అప్లై చేసినట్లయితే సో చూడండి స్లోప్డ్ రూఫ్ అయితే క్రియేట్ అయింది. అయితే ఇక్కడ వాల్ హైట్ చాలా ఎక్కువ ఉంది. ఈ వాల్ హైట్ నాకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటే చాలు, ఇంత అవసరం లేదు. కాబట్టి ఈ వాల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్ కన్స్ట్రెయిన్ అనే దాన్ని ఫస్ట్ ఫ్లోర్గా అయితే చేంజ్ చేసుకున్నాను. చూడండి సో ఇక్కడ 4th అయితే ఉంది, అందుకనే 4 ఫ్లోర్స్ వరకు ఇది క్రియేట్ అయిపోయింది. నాకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటే చాలు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అని పిక్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్లోప్డ్ రూఫే వచ్చింది. ఇక సెంటర్లో పైకి ఉంది, ఇటు సైడ్ అంతా కూడా తక్కువ ఉంది. ఇది ఇక్కడ ఎంత యాంగిల్ ఉందంటే 30 degrees యాంగిల్ అయితే ఉంది. ఈ రూఫ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసినట్లయితే స్లోప్ ఇక్కడ 30 degreesలో అయితే ఉంది కాబట్టి ఇక్కడ 30 degrees వరకు ఈ స్లోప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్స్ మనం అటాచ్ చేసుకోవాలంటే సో ప్రీవియస్గా చెప్పిన సేమ్ ప్రాసెస్. ఇక్కడ వాల్ సెలెక్ట్ చేసుకోవాలి, అటాచ్ టాప్ బేస్, ఇది రూఫ్. సో చూడండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వాల్, అటాచ్ టాప్ బేస్, రూఫ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదే టైప్లో స్లోప్ ఉండే రూఫ్ అయితే క్రియేట్ చేయాలి. అయితే స్లోప్ ఇక్కడ ఇట్లా ఫ్రంట్కి అయితే ఉండాలి. సో అలా ఉండాలి అంటే చూడండి మళ్ళీ ఇక్కడ నేను గ్రౌండ్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ ప్యానల్లో రూఫ్స్లో ఈ ఫస్ట్ టైప్ రూఫ్ బై ఫుట్ ప్రింట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనే దాన్ని తీసుకొని ఎస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రీవియస్గా తీసుకున్న అదే టైప్ పిక్ వాల్స్ టైప్, ఫస్ట్ వాల్, సెకండ్ వాల్, థర్డ్ వాల్, 4th వాల్. ఇక్కడ 4th వాల్ మాత్రం నేను లోపలైతే తీసుకున్నాను ఎందుకంటే అవుట్ సైడ్ ఆల్రెడీ అక్కడ ఒక రూఫ్ అయితే ఉంది. ఆ రూఫ్ ఈ రూఫ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఇట్ సైడ్ తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేయాలి కాబట్టి మేక్ కార్నర్ ఫస్ట్ అండ్ సెకండ్. సో చూడండి సింగిల్ క్లోజ్డ్ లూప్ అయితే దీన్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఎస్కేప్. ఇప్పుడు స్లోప్ అనేది ఎక్కడ కావాలి అంటున్నానంటే దీనికి అంటే ఇక్కడ ఈ రెండింటికి స్లోప్ కనుక మనం తీసేసినట్లయితే ఇక్కడ నుంచి వచ్చే స్లోప్ మనకి పర్ఫెక్ట్గా ప్రీవియస్గా క్రియేట్ అయినట్టే వస్తుంది అన్నట్టు. సో ప్రీవియస్గా ఇక్కడ స్లోప్ రిమూవ్ చేశాను, ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. డిఫెన్స్ స్లోప్ డీయాక్టివేటెడ్. సో ఇప్పుడు టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే సో చూడండి సో 3D వ్యూలో పెట్టుకున్నట్లయితే ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ స్లోప్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ స్లోప్ యాంగిల్ తగ్గాలి అనుకుంటే ఈ రూఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ
స్లోప్ యాంగిల్ 30 అయితే ఉంది, దీన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 25 ఉంటే చాలు. సో 25, ఓకే. సో చూడండి ఇలాగ తగ్గించుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ కూడా సో ప్రీవియస్గా అప్లై చేసినట్టే ఈ వాల్ని ఈ రూఫ్కి అయితే అటాచ్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ వాల్ సెలెక్ట్ చేసుకొని అటాచ్ టాప్ బేస్, ఇది రూఫ్. సో చూడండి పర్ఫెక్ట్గా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రూఫ్కి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది. సో చూడండి ఇలాగ గ్యాప్ అయితే ఉంది. అయితే ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఈ రూఫ్కి అయితే జాయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం జాయిన్ చేయాలి అంటే ఈ మాడిఫై ప్యానల్లో ఉండే జాయిన్ అన్జాయిన్ రూఫ్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాయిన్ అన్జాయిన్ టూల్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ రూఫ్కి సంబంధించిన ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని అలాగే సెకండ్ రూఫ్కి సంబంధించిన ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రూఫ్ మీద క్లిక్ చేయాలి, రూఫ్ అంతా హైలైట్ అవుతుంది, అప్పుడు క్లిక్ చేయాలి. సో చూడండి మళ్ళీ చేస్తాను, Ctrl+Z, జాయిన్ అండ్ జాయిన్ టూల్ ఆల్రెడీ యాక్టివేట్ అయింది కాబట్టి ఇది ఎడ్జ్, ఈ రూఫ్. సో చూడండి కంప్లీట్గా మొత్తం హైలైట్ అవుతుంది. ఇలాగ హైలైట్ అయినప్పుడే ఇలా క్లిక్ చేసినట్లయితే సో చూడండి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు సో ఇదంతా కూడా సింగిల్ రూఫ్ అన్నట్టు. సో ఇలాగా మనం 2 రూఫ్స్ని జాయిన్ చేస్తూ సింగిల్ రూఫ్కి అయితే మనం చూపించుకోవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మనం డోర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డోర్ పెట్టేసుకొని సో అలాగే ఇటు సైడ్ అంతా విండోస్ పెట్టుకున్నట్లయితే ప్రాపర్గా డిజైన్ అంతా సో మనకు చూపించేస్తుంది. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.